హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే మా ఇంట్లో ఉన్న పూలతో నేను దేవునికి పూలమాలలు ఎలా కుడతానో మీ అందరికి చూపిస్తాను. ముందుగా అయితే దారాన్ని 2 వరుసలుగా తీసుకొని, అంటే మనకి ఎంత సైజు అయితే కావాలో పొడవు అంత సైజు మనము తీసుకొని సూదిలోకి ఎక్కించేసుకోవాలి. ఎక్కించిన తర్వాత కింద ఒక సైడ్ వచ్చేసి మనం ముడి వేసుకోవాలి. అది ఇలా అయితే మనం దారాన్ని ఎక్కించుకున్న తర్వాత 2 వరుసలుగా దానికి ఒకటి రోజా తీసుకొని, రోజా పువ్వు దానికి కాడ అనేది కట్ చేసుకొని ఇట్లా నేను చూపిస్తున్న విధంగా వీడియోలో కిందికైతే గుచ్చేసుకోవాలి. ఇదైతేనాక మనము గుత్తిలాగా వేసుకోవాలి. ఇప్పుడు సంపంగి పూలని నేను కట్ చేసుకుంటున్నాను, అన్ని కాడలన్నీ. అంటే ఇలా కట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి పూలమాల అనేది చాలా అందంగా తయారవుతుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఏమైనా మనకైతే ఎంత పొడవు కావాలో అంత పొడవు కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము రోజా పువ్వు అయితే గుచ్చి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా సంపంగి పూలని అట్లా గుచ్చుకోవాలి దారానికి. ఇలా అయితే ఒకదాని తర్వాత ఒకటి బాగా అంటే ఇవి గుచ్చుకోవడంలో ఇవి పక్కకి అంటే దూరంగా గుచ్చుకోవద్దు, అంటే ఒక దాంతోకి ఒకటి పెట్టేలాగా గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకున్న తర్వాత అయితే మనకి అంటే మా ఇంట్లో చిన్న దేవుళ్ళు విగ్రహాలు ఉన్నాయి కాబట్టి నేను చిన్న మాలలు కుట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు తయారైంది పూలమాల. చూడండి, ఇలా అయితే చాలా బాగా వస్తుంది. ఇవన్నీ మీకు లాస్ట్లో నేను దేవునికి వేసిన తర్వాత కూడా చూపిస్తాను ఫొటోస్. చూడండి, ఇంకొకటి అయితే కుడుతున్నాను సేమ్ అలానే. ఈ వీడియో అయితే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా నేను మళ్ళీ చేస్తూనే ఉంటాయి. ఇంకా కొత్తగా అందుకు ట్రై చేస్తాను. ఇంకా చాలా మోడల్స్ అందుకు పూలమాలలు కుట్టేటి కానీ ఏవైనా కానీ మీరు సపోర్ట్ చేయండి. సేమ్ చూడండి, ముందు కూర్చున్న పూలమాలలో సేమ్ అలానే గుచ్చేసుకోవాలి. పూలమాల సేమ్ అలానే ఇలా కుట్టుకోవడం ద్వారా ఇవైతే చాలా ఈజీగా అయితే పూలమాలలు రెడీ అవుతాయి. చూసే కూడా చాలా అందంగా ఉంటాయి, చాలా ఈజీ కూడా. ఎవరైనా కూడా కుట్టచ్చు వీటిని ఈజీగా. పూలు అల్లేది రాని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో పూలమాలలు, చాలా ఈజీగా. అంటే చూడండి, మాల ఇంకోటి అయితే రెడీ అయిపోయింది సేమ్. ఇంకా ఇంకొకటి అయితే ఇది కొంచెం వేరే మోడల్. ఇప్పుడైతే చిన్నటి 2 కుట్టినాను కదా, అట్లా కాకుండా ఇది కొంచెం పెద్ద విగ్రహానికి కాబట్టి కొంచెం వేరే మోడల్ కుట్టాలనేసి వీటితోనే ఇంకొక మోడల్ చూపిస్తున్నాను. దీనికైతే మనము ముందుగా 4 వరుసలు దారం తీసుకోవాలి. 4 వరుసల్ని సూదిలోకి ఎక్కించుకోవాలి మనము. ఎందుకంటే 4 వరుసల్ని ఒకటేసారి ఎక్కించుకోవాలంటే మనము ముందుగానే గుత్తి వేసుకుంటాం కాబట్టి పూల గుత్తి మళ్ళీ సపరేట్ కుట్టడం అదంతా పెద్ద పని. ఇదైతే మనకి ఈజీగా ఇట్లా అయిపోతుంది. ముందు మాదిరే కింద అనేది 4 వరుసల దారానికి కింద గుత్తిగా వేసుకునే చోట ముడి వేసుకోవాలి, అంటే ఇది జారిపోకుండా. ఇంకా ఇలా నేను చూపిస్తున్న విధంగా రివర్స్లో అనేది రోజా పూలని ఇలా గుచ్చేసుకోవాలి. ఎందుకంటే గుత్తి కిందికే కదా వచ్చేది. చూడండి, ఇప్పుడైతే మనము ఇవి దారాలని అన్నీ తీసేసుకోవాలి నీట్గా. 2 తీసేసుకోవాలి. ఒక సైడ్ అయితే ఒకటి. చూడండి, ఇవైతే మొత్తము 4 వరుసలు ఉంది దారము. 2 వరుసలు ఒక సైడు, 2 వరుసలు ఇంకొక సైడు. ఫస్ట్ అయితే ఒక సైడ్ కుచ్చుతాను, ఒక సైడ్కి ఒక పొర తీసుకున్నాను, ఒక వరుస దారం తీసుకొని సూదిలోకి అయితే ఎక్కించుకున్నాను. ఇప్పుడు ముందుగా చూపిస్తున్న విధంగా అంటే ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా పూలను అయితే ఒకదాంతో ఒకటి వచ్చే విధంగా గుచ్చుతున్నాను. చూడండి, అన్నీ వరుసగా అన్నిటి పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే మా విగ్రహానికి ఎంత సైజు కావాలో అంత సైజు దారం అయితే కట్ చేసుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో విగ్రహాలకి ఫోటోలకి ఎంత సైజు అయితే కావాలో అంత సైజు దారం కట్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు 2 సైడ్లు ఇట్లా కుట్టినాము.
అంటే 2 సైడ్లు అంటే 2 సైడ్లు కాదు, మొత్తం 4 వరుసలు తీసుకున్నాము. 2 వరుసలకి ఇట్లా కుట్టిన తర్వాత ఈ 2 వరుసల దారాన్ని తీసుకొని ఈ రోజా పువ్వులని మళ్ళీ మనము డిజైన్గా వేసుకుంటున్నాము. ఇక్కడ ఇట్లా డిజైన్గా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఈ 2 వరుసల్ని విడదీసి మళ్ళీ ఇవి సంపంగి పూలని ఎక్కించుకోవాలి. ఈ సంపంగి పూలని సేమ్ ఇందాక గుచ్చినట్లే గుచ్చేసుకొని ఇవి 2 వరుసలు, మళ్ళీ ఇవి 2 వరుసలు అయిన తర్వాత 2 కలిపి ఒక రోజా పువ్వునైతే ఎక్కించుకుంటాను. చూడండి, ఇలా అయితే మనం ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇవి 2 దారాలను కలిపి మళ్ళీ గులాబీ పువ్వు అయితే పెట్టుకున్నామనుకో మనకి ఒక సైడ్ అనేది తయారవుతుంది. చూడండి, చాలా బాగుంది కదా. ఒక సైడ్ ఇట్లా డబల్ వేసాలకు ఇంకా బాగా లుక్ ఉంది చూసేదానికి. ఇవి రోజాలు కాబట్టి రెక్కలన్నీ రాలిపోతున్నాయి. ఈ గులాబీలో ఉన్న కూడా చాలా బాగుంటుంది. గులాబీలతో చామంతిలతో కానీ కుట్టుకున్నా కూడా. చూడండి, ఇప్పుడైతే నేను ఇంకో సైడ్ కూడా కుట్టేశాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇటు సైడ్ 2 వరుసలు, ఇటు సైడ్ 2 వరుసలు, చాలా అంటే చాలా బాగా వచ్చింది పూలమాల. ఎంత బాగుంది అంటే డైరెక్ట్ చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా తొందరగా అంటే తొందరగానే కుట్టేసుకోవచ్చు మనము. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ముందు కానీ ఇంకా చిన్న మాలలు కుట్టినాను ఈరోజు. అంటేనక ఇంకా చిన్నటి కుట్టినవి చూడండి ఎంత బాగున్నాయో. మా ఇంట్లో ఇవి అంటే ఎన్ని వేయాలనుకుంటే అన్ని కుట్టచ్చు. నేనైతే ఇవి 5 కుట్టినాను ఈ రోజుకైతే. చూడండి, మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా మీకోసం ఇంకా ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. చూడండి కృష్ణుని కేసిన తర్వాత ఎంత బాగుంది అంటే అంత బాగుంది. చూడండి, మా ఇంట్లో దేవుళ్ళు